డయాబెటిక్ పేషెంట్స్ జనరల్‌గా హాస్పిటల్స్‌కి వెళ్లి డాక్టర్స్‌ని అడిగే క్వెషన్స్ ఇవి. సార్ నేను ఏ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు? ఈ ఫ్రూట్స్‌ని నేను తినచ్చా? ఎంత మోతాదులో తీసుకోవాలి ఈ పండ్లని? అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. బట్ యాస్ ఎ డాక్టర్‌గా నేను రికమెండ్ చేసేదేంటంటే, మీరు ఇండియన్స్ అయి ఉండి డయాబెటిక్ అయితే ఈ ఫ్రూట్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి. లేకపోతే మోడరేట్ రేంజ్‌లోనే తీసుకోవాలి. ఏంటివి ఆ ఫ్రూట్స్ అంటే బనానాస్, మ్యాంగోస్, పైనాపిల్స్, సపోటా, వాటర్ మెలాన్, డ్రై ఫ్రూట్స్. ఇవి మాక్సిమం కంట్రోల్‌గా అంటే మోడరేట్ రేంజ్‌లో తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే వీటి లోపల నేచురల్ షుగర్స్ ఫ్రక్టోస్ గాని, గ్లూకోజ్ గాని ఉంటుంది. ఈ నేచురల్ షుగర్స్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని స్పైక్ చేస్తాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ వీటిని మాక్సిమం తినకండి. ఒకవేళ తినాలనుకున్నా మీ షుగర్ లెవెల్స్‌ని బట్టి మోడరేట్‌గా తీసుకోండి. నా నుంచి ఇంకో రికమెండేషన్ ఏంటంటే ప్రతి ఫ్రూట్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటుంటుంది. అది హైగా ఉంటే దాని లోపల ఉన్న షుగర్స్ ఎక్కువగా ఉంటాయని. కాబట్టి మీరు ఏదైనా ఫ్రూట్స్ తింటున్నారు అంటే జస్ట్ దాన్ని గూగుల్‌లో సెర్చ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీరు కివి తినాలనుకుంటున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ కివి అని కొట్టండి. అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి ఎంతైనా తీసుకోవచ్చు. బట్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటివి మాక్సిమం అవాయిడ్ చేయండి. లేదా తక్కువ మోతాదులో తీసుకోండి. ఓకేనా? అందరి డౌట్ క్లియర్ అయిందనుకుంటాను.